ఎస్ బీజేపీ ఆఫీస్ లోపటి పరిస్థితిని మనం చూడొచ్చు. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు నాయకులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అన్న రిజల్ట్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? డెఫినెట్ అన్న బీజేపీ మరోసారి గవర్నమెంట్ మేము ఫామ్ చేయబోతున్నాం. మోడీ 3.0 ఆల్రెడీ ఇన్స్టాలింగ్. సో కేంద్రంలో మేము అనుకున్నట్టు ఏదైతే 400 సీట్లు అనుకున్నామో 400 సీట్లు కాకుండా మేము 300 పైన సీట్లతో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా తెలంగాణలో చూసినట్టయితే చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో అనేక మంది కార్యకర్తలతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే రేపు మేము 100% ఇప్పుడు 8 సీట్లు అలా లీడింగ్ చూపిస్తుంది. డబుల్ డిజిట్లోకి వస్తామనే ఒక ఆనందకరమైనటువంటి ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది తెలంగాణలో అన్న. తెలంగాణలో 4 నుంచి 8 సీట్లు అయితే ఇప్పుడు మనకు మెజారిటీ కనబడతా ఉన్నాయి. మీరు డబుల్ డిజిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ 8 సీట్లను ఎట్లా చూడొచ్చు అంటారు ఈ పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ని కూడా? డెఫినెట్ అన్న ఈ 8 సీట్లకు ఇప్పుడైతే లీడింగ్ చూపిస్తే 8 సీట్లతో పాటు అదనంగా ఇంకో సీట్ ఏదైతే టీఆర్ఎస్ లీడ్ చూపిస్తున్న సీట్ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామీణ తెలంగాణ మొత్తం కూడా ఈరోజు బీజేపీకి పట్టం కట్టింది. ఎక్కడుంది బీజేపీ అన్నోళ్ళందరూ కూడా ఒక చెంపపెట్టులాగా తెలంగాణ ప్రజలు ఒక గొప్ప జవాబునిచ్చిర్రు అనడానికి ఇది నిదర్శనం. అనేక మంది కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఈ యొక్క విజయం చెందుద్దన్న. ఏపీలో కూడా బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతుంది. స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏపీ రిజల్ట్స్ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే డెఫినెట్ అన్న, ఎందుకంటే ఒక అలయన్స్ ఫార్మేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలనేది ఏపీకి సంబంధించినటువంటి స్టడీని ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలందరూ కూడా ఒక్క ఓటును కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఒక్క ఓటును కూడా వేస్ట్ చేయకుండా అందరూ కలిసి ఒక ఓటు అంతా కూడా కన్సాలిడేట్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు 93% స్ట్రైక్ రేట్తో అక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. అక్కడ లోక్సభ ఎలక్షన్లో కూడా 20 పైన సీట్లు గెలుస్తున్నాం. అదేవిధంగా అక్కడ 157 పైన సీట్లుతో ఈరోజు అక్కడ అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం రాబోతుందన్న. అమ్మ మీరు చెప్పండి, రిజల్ట్స్ని చూస్తూ కైసే రిజల్ట్స్ దగ్గరకే? जी, हम देश को आगे बढ़ाने के लिए, देश की रक्षा के लिए, धर्म की रक्षा के लिए और विकसित भारत बनाने के लिए, विश्व में ही भारत को विश्वगुरु बनाने के लिए हम तीसरी बार आ रहे हैं, ज़रूर बनाएंगे जी. అన్న ఎక్కంజలు వచ్చారు. ఈ రిజల్ట్స్ని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? మేము గోషామల్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ పార్లమెంట్ భాజపా చెప్తున్నాం. మళ్ళొకసారి మోదీ సర్కార్ రాబోతుంది. 300కు పై చిలుకు సీట్లతో మళ్ళొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి భాజపా రాబోతున్నారు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు కాబట్టి పడని ఇంకొక 4 రౌండ్ల తర్వాత ఖతం అయిపోతారు. అలా దుకాణం బంద్ అయిపోతుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మొత్తం ఫైనల్గా ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 300 ప్లస్ 350 ప్లస్ 350 ప్లస్. ఇక కాంగ్రెస్ వాళ్ళకి కొన్ని ఇస్తున్నాం పండగ చేసుకొని, కానీ 350తో కొడుతున్నాం. తెలంగాణలో డబల్ డిజిట్ మార్క్తో కొడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కూటమి జెండా ఎగిరేసిందో అదే ఊపుతో తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేస్తారు. మీ మీడియా ద్వారా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి పాదాభివందనం చేస్తున్నాం బీజేపీ కార్యకర్తగా. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిపై నమ్మకంతో మీరు బంపర్ మెజారిటీ, బంపర్ సీట్లతో మాకు అధికారాన్ని ఇవ్వబోతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.